హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి రవ్వతో కజ్జికాయలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ కజ్జికాయలు ఎంతో క్రిస్పీగా, గుల్లగా, ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి నేను చూపించిన ఈ ప్రాసెస్తో కొన్ని చిట్కాలు పాటించి ఈ కజ్జికాయలు తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ కజ్జికాయలను ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా మరిగించుకొని ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిలో ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలాగా తయారవ్వాలి. పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసుకొని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిలో వాటర్ ఒకేసారి వేస్తే పిండి పలచపడిపోతుందండి. అందువలన వాటర్ చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని 2 నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కజ్జికాయల్లోకి స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్లు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే సెమోలినా సూజీ అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్మా రవ్వని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ఫ్లేక్స్ను కూడా 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి ఫ్లేక్స్ 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కజ్జికాయల స్టఫింగ్ని కొంచెం చల్లారనిచ్చి ఈ కజ్జికాయల స్టఫింగ్లో నేను 1/2 కప్పు వరకు పటిక బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి. మీకు పటిక బెల్లం పౌడర్ ఇష్టం లేకపోతే 1/2 కప్ వరకు పంచదార తీసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకొని కజ్జికాయల స్టఫింగ్లో కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండి ముద్దని మరలా 1 నిమిషం సేపు మర్దన చేసుకోవాలి. ఈ విధంగా మర్దన చేసుకుంటే కజ్జికాయలు బాగా గొల్లగా వస్తాయండి. ఈ కజ్జికాయల పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా తయారు చేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఉండాలి. కొంచెం పిండి మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక చపాతీ పెట్టి తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని మనం తీసుకున్న ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా ఒత్తకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. చపాతీని పలచగా ఒత్తుకుంటే నూనెలో వేసినప్పుడు హోల్స్ పడిపోయి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందండి. అందువల్ల చపాతీని కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. చపాతీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు కజ్జికాయలు తయారు చేసేది ఇటువంటిది ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద పొడిపిండి వేసుకొని అంచులకి అప్లై చేసుకోవాలి. మనం కజ్జికాయలు తయారు చేసేటప్పుడు పిండి అంటుకోకుండా ఈజీగా ఊడి వస్తుంది. ఈ కజ్జికాయల పీట మీద మనం తయారు చేసుకున్న చపాతీని వేసుకొని మనం తయారు చేసుకున్న కజ్జికాయల స్టఫింగ్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు అంచుల చుట్టూ కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అప్లై చేసుకుంటే కజ్జికాయలకి అంచులు విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని మడత పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయకు ఈ ఎక్స్ట్రా పిండిని మనం చేత్తో తీసేసుకోవాలి. చూసారు కదా కజ్జికాయ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కజ్జికాయకు ఉన్న తోకలు మనకి ఇష్టం లేకపోతే నైఫ్తోని ఈ చివర ఆ చివర కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలన్నీ ఈ విధంగా తయారు చేసుకొని ఒక పళ్ళెంలో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే విధంగా ఒక చపాతీ చేసుకొని ఒక స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ తీసుకొని మధ్యలో పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న ఈ ఎక్స్ట్రా పిండిని మనం చేత్తో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ చపాతీ మధ్యలో 2 టేబుల్ స్పూన్లు కజ్జికాయలు స్టఫింగ్ పెట్టుకొని అంచుల చుట్టూ కూడా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కవర్ చేసుకొని మొత్తం చివర్లన్నీ కూడా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని కజ్జికాయ అంచులకి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలండి. ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. కజ్జికాయలు పెట్టలేని వారు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కజ్జికాయలు పెట్టలేని వారు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కజ్జికాయలన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మరిగించుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండకూడదండి, కొంచెం మీడియం హీట్లో ఉండాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కజ్జికాయల్ని ఈ మరిగించుకున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయలు వేసిన తర్వాత 1 నిమిషం సేపు కదిలించకుండా ఆయిల్లోని ఫ్రై అవనివ్వాలండి. ఈ విధంగా 1 నిమిషం సేపు కదిలించకుండా ఉంటే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. 1 నిమిషం తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కజ్జికాయల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయలు మంచి కలర్ వచ్చినాయండి. వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న కజ్జికాయలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం సేపు కదిలించకుండా 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మంచి రంగు వచ్చినాయండి. ఇవి కూడా తీసేసుకొని పళ్ళెంలో పెట్టేసుకుందాం. అంతేనండి, రవ్వ కొబ్బరితో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలని తయారు చేయడం చూశారు కదా. మరి నేను చూపించిన ఈ ప్రాసెస్తో కజ్జికాయల్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కొబ్బరి కజ్జికాయల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.